ఇంకా మీకు సామాజిక గీతాలు ఏమన్నా వచ్చా? సామాజిక గీతాలు అంటే ఒక మోటివేషనల్ సాంగ్ మ్మ్. ఎర్ర ఉపాలన్ అని మ్మ్. చాలా అద్భుతమైన కవి మ్మ్. ఆయన రాసిండు. మ్మ్. అంటే ఒక మనిషి ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఆ పాట ఎట్లుంటుంది అంటే మ్మ్. గెలవగలను నేను గెలవగలను గెలవగలను సమాజాన గెలవగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠమెలే గడిచిన నా గతమంతా గుణపాఠమెలే సిరి సంపదలెన్నున్నా సంస్కారమే మిన్నా మంచిని మించిన ధనము మహిలో లేదన్నా మ్మ్. గెలవగలను నేను గెలవగలను గెలవగలను సమాజాన గెలవగలనులే గడిచిన నా గతమంతా గుణపాఠమెలే గడిచిన నా గతమంతా గుణపాఠమెలే. ఇట్లా బాగుంటుంది ఆ పాట. ఓకే. ఇప్పుడు మీది అంటే మీ అమ్మ నాన్న రైతులేనా? రైట్. రైతుల కష్టాలు నీకు తెలుసు కదా మధు. ఒక రైతు మీద ఒక పాట పాడాలంటే ఏ పాట పాడతావు? ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే నింగిలున్న సంద మావయ్య చేతిల మహిమ ఏమున్నది మన్నుల నించెలి అన్నం దిసేటి మహిమ నీకున్నది మింటు చుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నీవు నన్నారే నన్న సందా మామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లెవ్వులే లెవ్వులే. అంటే రైతుల మీద పాట, ఆ పాటను మొత్తం చూసుకుంటే రసమయ్య గారు పాడిర్రు అనుకుంటా, మంచిగా ఉంటుంది. నేను రైతుల మీద తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది చచ్చిపోయారు. మనకు స్వాతంత్రం వచ్చిన కాంచి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది రైతులు చచ్చిపోయారు. అప్పుడు నేను ఒక పాట రాసిన ఎట్లుంటుంది అంటే అది తెలంగాణలో రైతన్నలను అదిగదిగో చూడు ప్రతి దిక్కు నా ఆత్మహత్యల పాలాయే నేడు వానలు రాక కరెంటు లేక పండిన పంటకు ధర లేక తెలంగాణలో రైతన్నలను అదిగదిగో చూడు ప్రతి దిక్కు నా ఆత్మహత్యల పాలాయే నేడు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల గురించి నేను రాసినటువంటి పాట అది. ఇప్పుడు రైతుల గురించి అయిపోయింది, మామూలుగా సామాజిక పాటలు పాడినో, విప్లవ పాటలు పాడినో, ఇంకా అంటే ఇప్పుడు దేవుళ్ళకి సంబంధించి అంత దేవుల పాటలు అంటే రావు కానీ ఒకటి అంటే మీకు వచ్చింది ఈ మన సాయి చంద్ మిట్టపల్లి ఉంది కదా రాతి బొమ్మల్లో, అది మీకోసం ఒక 2 లైన్లు. ఓకే. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగా బతికాను నా కన్న బిడ్డపై ఈశ్వరాని కరుణ ఏమైందిరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల మీద చితిమంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను దీపమారాకుంట పడిగాపులున్నాను నా కళ్ళలో వేకువా నీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తవనుకోలేదు తొలిసూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా తొలుసూరు కొడుకని ఈశ్వరాని పేరు పెట్టుకుంటి శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతిన ఈ తల్లి గుండెల మీద చిదిమంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. మంచి పాట కదా మధు. అసలు మస్తుంటది పాట అదంతా. పాట అంటే అసలు అది అసలు ఎట్లాంటి వాళ్ళకైనా ఆ పాట లిరిక్స్ అర్థమైపోతాయి వాళ్ళకి. ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా మిట్టపల్లి అసలు సురేంద్రన్న రాసిండు, సాయి చందన్న వాడిండు, ఇక సాయి చందన్న దాన్ని నోట అయితే వాడితే ప్రాణం పెట్టి వాడిండు. ఆ పాట అంటే సాయి చందన్న అంతే ఇంకా.